దేశ జాతీయ భాష హిందీపై ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా తమిళనాడు హిందీని తీవ్ర వ్యతిరేకిస్తుండగా ఆ రాష్ట్రం సరసన మరికొన్ని చేరాయి. హిందీని బలవంతంగా తమపై రుద్దొందని, మాతృభాషలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే హిందీని నేర్చుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందీపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ సంచలనంగా మారగా ఆయనకు ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సీన్ లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో నిర్వహించిన హిందీ దివాస్ కార్యక్రమంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. హిందీ దివాస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దాం అన్నారు. మన దేశంలో వివిధ సంస్కృతులు ఉంటాయని, అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందన్నారు. విదేశస్తులు మన భాష నేర్చుకుంటారన్న పవన్ మనం హిందీ అంటే ఎందుకు భయపడాలి అని ప్రశ్నించారు. హిందీ జబర్దస్త్ వస్తువు ఏమీ కాదని, జర్మనీ ఇతర భాషలు నేర్చుకుంటున్నాం కానీ హిందీతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకు అని నిలదీశారు. హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దాం అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మాతృభాష అమ్మ అయితే పెద్దమ్మ భాష హిందీ అవుతుందన్నారు. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటాం, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటాం, అది హిందీ. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నారు వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసేది. కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం, మనం మరింత బలం చేకూర్చు. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడ. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం. ఇఫ్ యు కుడ్ యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లం? అందుకు నీకు ఒక్కసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ. వ్యాపారానికి హిందీ కావాలి, వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ. దట్స్ మై క్వశ్చన్ ఆన్ దిస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా కుషియన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేశాను. ఇక పవన్ చేసిన కామెంట్స్ పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ది రాజ్య భాష అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో విమర్శించారు. ఈ రేంజ్ కి అమ్మడిపోవడము చీచి, జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. దీనికి జనసేన కూడా ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చింది. అమ్ముడు పోవడం అంటే ఇది అంటూ ప్రకాష్ రాజ్ ఓ వీడియోని పోస్ట్ చేసింది జనసేన. మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం గౌరవించడం కాదు. అసలు ఇతర భాషలు నేర్చుకోవడం అంటే తప్పంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయగలవా అంటూ జనసేన ప్రశ్నించింది. ఈ రోజు ఇలా అమ్ముడు పోయి మాట్లాడగలవా అంటూ నిలదీసింది.
ఇక మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది. హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చలేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్ లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఒకప్పుడు హిందీ గోబ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ పెద్దల కోసం హిందీ రాగం అందుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ జాతీయ భాష హిందీపై ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా తమిళనాడు హిందీని తీవ్ర వ్యతిరేకిస్తుండగా ఆ రాష్ట్రం సరసన మరికొన్ని చేరాయి. హిందీని బలవంతంగా తమపై రుద్దొద్దని, మాతృభాషలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే హిందీని నేర్చుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందీపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ సంచలనంగా మారగా ఆయనకు ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సీన్ లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో నిర్వహించిన హిందీ దివాస్ కార్యక్రమంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. హిందీ వివాస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దామన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, హిందీ భాషపై నెలకొన్న వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం హిందీ భాషకు సంబంధించి ఒక వివాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ హిందీ భాషకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇంట్లో మాట్లాడడానికి మాతృభాష ఉంది, ఈ ఇంటి సరిహద్దులు దాటితే మనకు రాజభాషగా హిందీ ఉందంటూ కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు రాజ్య భాష కింద హిందీ ఉండాలి అనేది దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి హిందీకి సంబంధించి కొంత విస్తృత స్థాయిలో ప్రచారం పవన్ కళ్యాణ్ ద్వారా కల్పించాలనే భావనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హిందీకి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలుగా కూడా ఆ వ్యాఖ్యలు ఆ రకంగా ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం అయితే దానికి సంబంధించి ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటుంటే మన దేశం భారతదేశం మట్టికి ఏకం కావడానికి రాజభాషని వెతుక్కుందంటూ కూడా కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర భాష హిందీని పవన్ కళ్యాణ్ స్వాగతిస్తున్నట్టు కూడా స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. ఇక మాతృభాష అమ్మ అయితే పెద్దమ్మ హిందీ భాష అంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే దానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి కోసం అటు హిందీ భాషని కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో హిందీ ఒక కామన్ భాషగా కలుపుకుని మన దేశంలోని వివిధ సంస్కృతులు అన్ని కూడా ఏకత్వం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయం కూడా ఆసన్నమైందంటూ కూడా పవన్ కళ్యాణ్ అటు ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ హిందీ భాషతో దేశవ్యాప్తంగా కొంతమంది రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ఈ వ్యాఖ్యల పైన ప్రస్తుతం ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజు ఒక కౌంటర్ ట్వీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రేంజ్ కి అమ్ముడు పోవడమా చీచి అంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన హిందీ భాష పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన ప్రకాష్ రాజు అయితే దానికి స్పందించిన పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా కూడా. ఇక ప్రకాష్ రాజు సంబంధించి ఇప్పటికే జనసేన నేతలందరూ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రకాష్ రాజు స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అంటూ కూడా కొంతమంది కౌంటర్ ఇస్తుంటే ప్రకాష్ రాజు అసలు ఏ రంగానికి సంబంధించిన నటుడు, భాష పట్ల ప్రకాష్ రాజుకి ఏమి అవగాహన ఉంది, పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ప్రకాష్ రాజుకు లేదంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కూడా జన సైనికులు అందరూ కూడా ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ప్రస్తుతం హిందీ భాషని తీసుకురావాలని చూస్తున్న నేపథ్యంలో హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన
ప్రస్తుతం దుమారం లేస్తుంది. ఒక రాజకీయపరమైన చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు దీపిక. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. విశ్వనగరం అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని అడ్డగుట్టలను కూడా పట్టించుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పాలకులు సంకుచితంగా ఉండొద్దన్న ఈటెల తనకు క్లబ్స్ కి పోయే అలవాటు లేదని, ప్రజల చుట్టూ తిరగడమే తన అలవాటన్నారు. నాగోల్ రాక్ టౌన్ పార్క్ లో వాకర్స్ తో ఈటెల మీట్ అయ్యారు. మౌత్ పబ్లిసిటీ అన్నిటికంటే గొప్పదని చెప్పారు. తాను మనిషిని నమ్ముకున్న వాడినన్నారు ఈటెల. ఫ్లెక్సీల మీద ఉన్న ఫోటోలు, గోడల మీద రాతలు పోతుండొచ్చు, ప్రజల గుండెల్లో ఉన్న ఫోటో శాశ్వతమన్నారు. ఇప్పుడు మాటలు కాదు చేతల సమయం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాట్ పాసిబుల్ అనేది డిక్షనరీలో ఉండదన్నారు ఈటెల. జిల్లాలో ఉన్నటువంటి ఈ అన్నిటికీ 100 కోట్లు 200 కోట్లు అయితే కాదు, అన్నిటికీ వేసి మొత్తం మార్చి వచ్చిన జిల్లాలో ఒకసారి. అంటే ఎట్లా ఉంటుంది పని అని మనకు ఊళ్ళలో పోతుంది, అంతా ఊళ్ళో బాగా ఉండే. ఊళ్ళలో పోతున్నప్పుడు వెనుకడ ఎప్పుడో బాగా తగ్గుంది, అది మెల్లమెల్లగా రోడ్డు దాకా వస్తాయి. పిల్లవాడు చక్కగా తెలిసిన ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ గుడి చెప్తుంది. కానీ పిల్లవాడు కొత్త పోతే చక్కర పోయి ఆ కారు బాయిలు పడుతుంది, స్కూటర్ పోయి బాయిలు పడుతుంది. కానీ ఆ పాత బాయిని పూడ్చే వెసులుబాట్లు కూడా ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాక ఈ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ పాత బాయిలు ఈ ట్రేడ్ కార్నర్స్ ఉన్నాయో 100 మంది చంపుతుందో వీటి పరిష్కారం కావాలని జీవించాం. మూడవది నరసమ్మ ఇప్పుడు ఒక మాట మాట్లాడి, నేను సోషల్ హాస్టల్ పెట్టాను. నాకు ఇక్కడ నాకు సలీం నగరే ఉంటుందండి, సలీం నగర్ ఉంటుంది ఎలక్ట్రిక్ దగ్గర. ఇంకా అప్పుడు టీవీలో రాలేదు, 76 అనే చెప్తుండే. కేశవనగర్ స్టూడెంట్కి హాస్టల్ ఉండే పిల్లగాడిని నాకు అన్నలు కథలతో కలిసిపెట్టు. చాలా హాస్టల్ ఉండొచ్చు, కథలతో కలిసిపెట్టు. ఆ బువ్వల పిల్ల పొగులు రాళ్ళను ఏరేసుకొని పురుగు ఏరేసుకొని ఆ నీళ్ళ చేత మేము తింటుంటు, నీళ్ళ చేత తింటుంటు. నేను ఒక 2 సంవత్సరాలు చూసిన ప్రయత్నం. శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా పిఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుండి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినుతను పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది. శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశాడు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వినుత ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కార్ డ్రైవర్ గా పిఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుండి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినుతను పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది. వినుత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి ఇట్లా తెలిసింది. అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు కాళహస్తి శ్రీమతి వినుత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము. జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా సూచించడం జరిగింది. ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో యూకే ఫేర్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. గుంటూరు లక్ష్మీపురం బ్రాంచ్ లో యూకే ఫేర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ కుమార్, యూకే యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక యూకే ఫేర్ కార్యక్రమానికి 70కి పైగా విద్యార్థులు హాజరయ్యారు. యూకే అండ్ జర్మనీలోని అడ్మిషన్లు, స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీజు, వీసా ప్రాసెస్ గురించి ఆరా తీశారు. విదేశీ విద్యపై అవగాహన కల్పించేందుకు ప్రతి 6 నెలలకు ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహిస్తామన్నారు. ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ తరచూ హైదరాబాద్, విజయవాడలో ఎడ్యుకేషన్ ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. It is very good for students. Fees వచ్చేసరికి 20 lakhs ఉంటుంది. నేను నార్మల్ చెప్పండి. Hi, my name is Usha. I have come for Excella for study abroad programs. So they have given me valuable information regarding all the programs and processing and education loan purposes, and also university related information very well, and I'm happy with the information and the service provided by the consultants. Hi, my name is Usha.